రైట్ సింహాచలం గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని ఆలయ అనువంశిక ధర్మకర్త గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు ప్రారంభించారు. తొలి పావంచ వద్ద జెండా ఊపి రథాన్ని ప్రారంభించారు. ఇక ఆ తర్వాత రథం వెంట భక్తులు అడుగులు వేశారు. గిరి ప్రదక్షిణపై పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ రాజు ఇప్పుడు అందిస్తారు. విశాఖపట్నంలో అత్యంత పుణ్యక్షేత్రమైనటువంటి సింహాచలం సింహగిరి కొండ దగ్గర ఉన్నటువంటి తొలి పావంచ వద్ద శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి గిరి ప్రదక్షిణ అయితే అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు ఈ రథాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. మనం చూసుకోవచ్చు ఆ రథం ఏదైతే ఉందో అక్కడ కనిపిస్తున్నటువంటి ఆ రథం ఏదైతే ఉందో ఆ రథం జెండా ఊపి అశోక్ గజపతిరాజు అయితే ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా అనంతరం కూడా భక్తులు చూస్తే అక్కడ వాతావరణం అంతా కూడా మనం చూసుకుంటే విజువల్ లో చూడవచ్చు ఎంతమంది వేల కొలది భక్తులు అయితే రథం వెంట నడుస్తున్నారు. అదే రథం ముందు కూడా అదే స్థాయిలో భక్తులైతే వెళ్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఓం శ్రీ నరసింహాయ అంటూ కూడా ప్రతి ఒక్క భక్తుడు కూడా తన నోటంట నరసింహస్వామి స్తోత్రాన్ని పఠిస్తూ నరసింహస్వామి కీర్తనలు పాడుతూ కూడా ఈ కార్యక్రమాన్ని అయితే ముందుకు సాగిస్తున్న పరిస్థితి చూస్తున్నాం. కాళ్ళకి చెప్పులు లేకుండా ఒకవైపు వర్షం పడుతున్నా కూడా ఎక్కడ ఎలాంటి భక్తి భావం తగ్గకుండా కూడా పూర్తి ఆధ్యాత్మిక భావంతో ఆ లక్ష్మీ నరసింహస్వామిని గుర్తు చేసుకుంటూ నామస్మరణం చేసుకుంటూ కూడా ఈ గిరి ప్రదక్షిణ యాత్ర అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. దాదాపు 24 గంటల పాటు ఈ గిరి ప్రదక్షిణ కొనసాగుతుంది. ఏదైతే తొలిపావంచ దగ్గర నుంచి ప్రారంభమైనటువంటి ఈ గిరి ప్రదక్షిణ అడేవరం మీదుగా ఆరిలోవ అదేవిధంగా హనుమంతవాక జంక్షన్ వరకు అక్కడి నుంచి కూడా చూసుకుంటే ఏదైతే మురసర్లోప నుంచి హనుమంతవాక నుంచి కూడా మాధవధార మురళీనగర్ ఎన్ఏడి హైవే దగ్గర నుంచి మళ్ళీ తిరిగి గోపాలపట్నం సింహాచలం మీదుగా ఇక్కడికైతే తొలిపావంచ వద్దకైతే రావడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ 32 కిలోమీటర్ల రోడ్డు మార్గంలో కూడా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. మరోవైపు మనం అక్కడ చూసుకుంటే కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసి పోలీసులు అయితే ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా 18 డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షణ చేస్తున్నారు. 27 కమాండ్ హెల్ప్ డెస్క్లు కూడా ఏర్పాటు చేసి వైద్యం తాగునీరు అదేవిధంగా వాళ్ళకి కావాల్సినటువంటి ఏదైతే ఎవరికైనా ఇబ్బందులు అనారోగ్య సమస్యలు వచ్చినా కూడా వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేసి వాళ్ళకి సపర్యలు చేసేందుకు కూడా సిబ్బంది అయితే సిద్ధంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా జీవీఎంసీ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు నిరంతరం కూడా ఇక్కడ పనిచేస్తూ ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనులు చేయడం అయితే కనిపిస్తుంది. ఒకవైపు వర్షం మరోవైపు అయితే భక్తుల కోలాహలం ఇసుక రాలనంత భక్తులు అయితే ఈ రోజు గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారని చెప్పుకోవచ్చు. గత ఏడాదితో పోల్చుకుంటే మరింత మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో దానికి తగ్గట్టు ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఈ రోజు మొదలైనటువంటి గిరి ప్రదక్షిణ రేపటి వరకు కొనసాగి మరో 24 గంటల తర్వాత కొండ మీద ఉన్నటువంటి శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోకి ప్రవేశించి ఆలయ స్వామిని దర్శించుకోవడంతో గిరి ప్రదక్షిణ ముగుస్తుందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా అన్ని శాఖల అధికారులు కూడా ఏర్పాట్లు అయితే చేశారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేవని ఇప్పటివరకు అయితే చెప్పడం జరుగుతుంది. అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రారంభమైనటువంటి గిరి ప్రదక్షిణలో అంతా సవ్యంగా సాఫీగా సాగాలని చెప్పి ప్రతి ఒక్కరూ కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే తొలిపావంచ దగ్గర ఉన్నటువంటి ఆ తొలిపావంచ దగ్గర గొప్పకాయ కొట్టి అక్కడి నుంచి కూడా ప్రారంభమైనటువంటి గిరి ప్రదక్షిణ తిరిగి మళ్ళీ అదే తొలిపావంచ వద్ద ముగుస్తుండడం ఈ గిరి ప్రదక్షిణలో ఒక ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఉత్తరాంధ్రకి అతిపెద్ద వేడుకగా దీన్ని చెప్పుకోవచ్చు. దీంతో పాటు ఏపీ తెలంగాణ ప్రజలతో పాటు ఒడిశా ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. దీంతో గత ఏడాది కంటే కూడా దాదాపు 7 లక్షల మంది భక్తులు ఈసారి హాజరవుతారని చెప్పి అధికారులు అంచనా వేస్తున్న నేపథ్యంలో ఈ గిరి ప్రదక్షిణ అత్యంత భక్తి శ్రద్ధలతో భక్తిభావంతో పూర్తి ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ శివశంకర్తో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం.